వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. సో చాలా మందికి వెకేషన్ అనగానే లేకపోతే హాలిడే అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనాలి ఎందుకు ప్లాన్ చేసుకుంటారు అని అంటే మంచుని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ స్నోఫాల్ని లేకపోతే ఆ స్నోని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చాలా మంది మనాలిని ప్లాన్ చేసుకుంటారు. కానీ మనాలిని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. రాంగ్ టైంలో వాళ్ళు మనాలిని ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకుని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వక డిసప్పాయింట్మెంట్తోనే మళ్ళీ తిరిగి వెళ్తారు. అయితే మేమైతే సాలిడ్గా 12 days షిమ్లా, మనాలి అండ్ డల్హౌసీ ప్లాన్ చేసుకున్నాము. సో మేము ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ చేసాము మీరు మా ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే మేము మనాలిలో ఉన్నామండి. మనాలిలో మేము ఉండిన కాటేజ్ ఇదే. సాలిడ్గా 5 days అయితే మేము ఇక్కడే స్పెండ్ చేసాము. బ్యూటిఫుల్ లొకేషన్ ఇదైతే మాత్రం. సో కాటేజ్ ఫుల్ టూర్ కూడా ఆల్రెడీ వీడియో ఉన్నది, చెక్ చేయకపోతే ఒకసారి అది కూడా చూడండి, మీకు బాగా యూస్ఫుల్ గా ఉంటది. ప్రస్తుతానికైతే మేము చెక్అవుట్ అయిపోతున్నాం. మీరు లగేజెస్ చూస్తున్నారు. ఇక్కడ నుంచి మేము డల్హౌసీకి వెళ్ళిపోతున్నాం అనమాట. అయితే విషయానికి వస్తే మనాలి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే మనం స్నోఫాల్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అయితే మంచుని చూడొచ్చు అని మేము ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం. అయితే మీరు అనుకోవచ్చు మీరేమైనా పెద్ద ఎక్స్పర్ట్లా, మీకు ఎలా తెలుసు అని అనుకోవచ్చు. మీకు ఆ థాట్ వచ్చే ఉంటుంది. మేమైతే ఇక్కడ లోకల్స్తో మాట్లాడామండి. సో వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకున్నాము. సో అప్పుడు మేమైతే తెలుసుకున్నది ఏ ప్లేసెస్లో మనాలికి వెళ్తే మనం మంచు చూడొచ్చు, ఏ టైంలో మనాలి వస్తే మనకి మంచు అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నది మేమైతే తెలుసుకున్నాం, మేము ఎక్స్పీరియన్స్ చేసాం. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఫుల్గా మనాలి మీద లేకపోతే మనాలి ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఒక మాట అండి, నేను 2009లో మనాలి విజిట్ చేశాను. అప్పుడు హిడింబి టెంపుల్కి వెళ్ళాను. అప్పుడు ఆ హిడింబి టెంపుల్ దగ్గరలోనే, అంటే మనాలిలో సిటీ ఏదైతే మనాలి సిటీ ఉందో, సెంటర్ ఉందో, అక్కడే చాలా స్నోఫాల్ చూశానండి. అది కూడా నవంబర్లో వెళ్ళాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే పీక్ వింటర్లో వెళ్తాం, అంటే డిసెంబర్, జనవరి పీక్ వింటర్ సీజను. కాబట్టి మనాలిలో, అంటే దూరం కాకుండా మనాలిలోనే స్నోఫాల్ అయిపోద్ది, రాత్రి అయినా అయిపోద్ది అని అనుకున్నాను. బట్ లోకల్స్ చెప్పింది ఏంటి అంటే ఆ పరిస్థితులు ఇప్పుడు లేవండి. ఎందుకు అంటే కాటేజీలు కట్టడానికి, అలాగే రిసార్ట్స్ కట్టడానికి ఉన్న చెట్లన్నిటిని నరికేస్తున్నారు. కాబట్టి చల్లదనం అనేది తగ్గిపోతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చిన్నప్పుడు కొన్ని డేస్ గుర్తు, కొన్ని ఇయర్స్ గుర్తు. ఎలాగంటే వింటర్లో కొబ్బరి నూనె గడ్డ కట్టేది, దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుని మేము కొబ్బరి నూనె, అదే కోకోనట్ ఆయిల్ రాసుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు ఎవరన్నా మనం ఉంటున్న పట్టణాల్లో కొబ్బరి నూనె గడ్డ కడుతుందో ఆలోచించండి. లేదు. ఎందుకు అంటే భూతాపం పెరిగిపోయింది, అంటే భూమి మీద ఉన్న వేడి పెరిగిపోయింది గ్లోబల్ వార్మింగ్ వల్ల. చెట్లు నరికేయడం, కార్బన్ డైఆక్సైడ్ వల్ల, ఏసీల వల్ల, ఫ్రిడ్జ్ల వల్ల, వెహికల్స్ వల్ల. కాబట్టి మనాలిలో కూడా అదే పరిస్థితి ఉంది. చలి అయితే ఉంది కానీ మనాలిలో స్నోఫాల్ పడడం అనేది చాలా అరుదుగా జరుగుతుందంట. కాబట్టి పీక్ వింటర్లోనే అలా జరిగితే మిగతా రోజుల్లో ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి స్నోఫాల్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే పీక్ వింటర్లో మనాలికి రండి. అంటే డిసెంబర్, జనవరి లేదా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో రండి. ఆ టైంలో అయితే కనీసం మనాలిలో కాకపోయినా మనాలి అవుట్స్కర్ట్స్లో అయినా కొంచెం మీరు ఎక్కువ స్నో ఎక్స్పీరియన్స్ చేయడానికి వీలుంటుంది. ఇక్కడ మేము ఒక విషయం చెప్పాలండి. మేమేమి ఇక్కడ ఎక్స్పర్ట్స్ కాదండి, బట్ మా ఎక్స్పీరియన్సెస్ అయితే మీకు చెప్తున్నాం. అలాగే లోకల్ వాళ్ళు ఏవైతే చెప్పారో, డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ ఏదైతే చెప్పారో అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సో మేమైతే ఏమనుకున్నామంటే పీక్ వింటర్లో వెళ్తే మొత్తం స్నోఫాల్, అలాగే స్నో మౌంటైన్స్ ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. సో అందుకనే జనవరిలో 9th లేదా 10th to 20th పెట్టుకున్నాము. బట్ జరిగింది ఏంటి అంటే పీక్ వింటర్లో కూడా మనాలిలో స్నోఫాల్ అవ్వలేదండి. సో పీక్ వింటర్లో కాకుండా ఫిబ్రవరిలో, అంటే ఇంకా వింటర్ ఎండ్ అయిపోతుంది అన్న టైంలో స్నోఫాల్ అయితే మనాలిలో లైవ్ స్నోఫాల్ అయితే అయ్యింది. కాబట్టి ఇది అన్ప్రెడిక్టబుల్ అండి. సో మీరు ఈ సంవత్సరం చెప్పడం ఏంటి అంటే చాలా లేట్గా అయిందండి స్నోఫాల్. సో అవుతుందో కూడా తెలియదు అనేటట్టు చెప్పారు. సో నెక్స్ట్ టైం మీరు
ఫిబ్రవరిలో అవుతుంది కదా అని ఫిబ్రవరిలో వెళ్ళారనుకోండి, సో ఫిబ్రవరిలోకి అవ్వకపోవచ్చు, డిసెంబర్లోనే అవ్వచ్చు, చెప్పలేము. వాతావరణం ఎలాగ అనుకూలిస్తుందో ఎలాగ ప్రతికూలంగా మారిపోద్దో మనకు తెలియదు. బట్ మనం యావరేజ్గా అనుకునేది ఏంటి అంటే, యావరేజ్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వింటర్ టైమ్స్లో, ఇది వరకు వింటర్ అంటే నవంబర్ నుంచి అనుకునేవాళ్ళం, కానీ మారిపోతున్నాయి కదండి రోజులు. డిసెంబర్ ఎండింగ్కి వచ్చినా సరే చలి పూర్తిగా స్టార్ట్ అవ్వట్లేదు. సో యావరేజ్గా మనం ఆలోచిస్తే వింటర్ మంత్స్ ఏవైతే ఉన్నాయో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఎండ్ వరకు, సో అలా ప్లాన్ చేసుకుంటే స్నో మౌంటైన్స్లో ఆడుకోవడమే కాదు కానీ వీలైతే లైవ్ స్నో మనాలిలో ఉండి చూసే ఆ స్కోప్ అయితే మనకు దొరకవచ్చు. మేము వచ్చేసిన తర్వాత ఫిబ్రవరిలో 7th ఏదో డేట్ అండి, మొత్తం మనాలి చుట్టుపక్కల ప్లేసెస్ అంతా స్నోఫాల్ అయింది. అది లక్ అండి. సో ఏ రోజు అవుతుందో ఎప్పుడు అవుతుందో మనం చెప్పలేము. సో మీరు అనుకోవచ్చు వెకేషన్ అంటే సమ్మరే కదండి, ఎక్కువ ప్లాన్ చేసుకుంటాం, అందరికీ అనుకూలమైన సమయం అది, సో టైం అయితే మాకు అప్పుడే సెట్ అవుతుంది అని. సో ప్రాబ్లం ఏంటంటే మీరు సమ్మర్లో ప్లాన్ చేసుకునేటట్టు అయితే ఓన్లీ మనాలికి టాప్ ప్లేస్ రోహతంగ్ పాస్ అని ఉంటుంది. సో మీరు అక్కడైతే స్నో ఎక్స్పీరియన్స్ చేయగలరు. స్నో అదే చేయగలరు అంటే పూర్తిగా మేము చెప్పలేము, ఎందుకనంటే రోహతంగ్ పాస్ ఏప్రిల్ మేలో ఓపెన్ అవుతుందండి. అలాగే సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మళ్ళీ క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే వింటర్ టైంలో అక్కడ హెవీ స్నోఫాల్ ఉంటుంది. అలాగే వెహికల్స్ వెళ్ళడానికి కూడా మనకు అవ్వదు, దానికి కూడా పర్మిట్ తీసుకోవాలి. ఇన్ని పెట్రోల్ వెహికల్స్, ఇన్ని డీజిల్ వెహికల్స్ అని ఉంటుంది. ముందుగానే 1 week ముందు మనం పర్మిషన్ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు మనకి అది అప్రూవ్ చేస్తారు, అప్పుడు మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది మనం రోహతంగ్ పాస్కి వెళ్ళాలి అని అంటే. అది కూడా మనాలి నుంచి 60 to 70 కిలోమీటర్స్ జర్నీ చేసి. అంటే నేను రోహతంగ్ పాస్ వెళ్ళింది నవంబర్లో వెళ్ళానండి, అప్పుడు నేను పూర్తి స్నో ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇంకోటి ఏంటంటే ఆ దారి పొడుగునా స్నో అయితే నేను చూసాను అప్పుడు, ఎప్పుడు 2009 10 years బ్యాక్. సో ఇంకోటి ఏంటంటే వింటర్లో వచ్చి అంటే నవంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్స్లో వచ్చి రోహతంగ్ పాస్ వెళ్దామంటే అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి రోహతంగ్ పాస్ వరకు. సో ఎందుకంటే ఎక్కడెక్కడ స్నోఫాల్ అవుతుందో వింటర్లో దగ్గర ప్లేసెస్లో, అది ఇప్పుడు మీకు అపరాజిత చెప్తుంది. అయితే మనకి స్నోఫాల్ మనాలిలో ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చండి. సో ఇక్కడ నుంచి అంటే మనాలి నుంచి ఒక 40-30 కిలోమీటర్స్లో అయితే మనము మంచు చూసే అవకాశం ఉన్నది. మేమైతే స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ స్నోని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. అంటే అదే ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము అసలు, ఇంకా మంచునైతే. సో మనాలి నుంచి మనకి ఒక 15-20 కిలోమీటర్స్ లో సొలాంగ్ వ్యాలీ అని ఉన్నది. ఇప్పుడైతే అసలు మేము అక్కడ ఎక్కడ మంచు చూడలేదు, కానీ అక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి, మీరు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ నుంచి ఇంకొక 15 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళినట్టయితే అటల్ టన్నల్ లోపల నుంచి మనం వెళ్తాం. అటల్ టన్నల్ నుంచి రైట్ సైడ్ లాహౌల్ అండ్ స్పితి అని 2 ప్లేసెస్ వస్తాయండి. సో అక్కడ నుంచి వెళ్తే మనకి లాహౌల్ అనే ప్లేస్ లోనే ఫుల్ మంచు పర్వతాలే, ఫుల్ గా స్నో యాక్టివిటీస్ ఉంటాయి. ఫుల్ గా మీరు ఒక రోజంతా ఎంజాయ్ చేసేయచ్చు. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అవన్నీ, ఇవన్నీ మేము ఎంజాయ్ చేసి జనవరి 3rd వీక్ లో ఎంజాయ్ చేస్తున్నాం. జనవరి 10th 11th ఆ టైమ్స్ లో సో ఎక్స్పీరియన్స్ చేసాం మేము అవి. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక 7 కిలోమీటర్స్ వెళ్తే మీకు స్పితి వస్తుంది, కోక్సర్ వస్తుంది. సో ఆ ప్లేసెస్లో అయితే మీరు లిటరల్లీ ఇంకా మంచు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అలా అటల్ టన్నల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే సిస్సు అని ఒక ప్లేస్ వస్తుందండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. మంచులోంచి ఆ వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు అక్కడ చేయొచ్చు. సో మేమైతే సిస్సు, కోక్సర్, లాహౌల్ అండ్ స్పితి ఇక్కడ అన్ని మంచునైతే మేము ఎక్స్పీరియన్స్ చేసామండి. అండ్ అది కూడా డే టైం -5, -6 అలా ఉన్నది టెంపరేచర్. సో మేమైతే చెప్పాం కదా జనవరి. సో మీరు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ టైమ్స్లో కానీ మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మనాలి స్నోనైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా పక్కాగా చెప్పాలంటే డిసెంబర్, జనవరి పెట్టుకోండి, ఎందుకంటే చెప్పలేము. ఇది స్టార్టింగ్ నవంబర్, వింటర్ స్టార్టింగ్ నవంబర్ అండ్ వింటర్ ఎండింగ్ ఫిబ్రవరి కదండి. ఈ 2 months చెప్పలేము, బట్ జాన్ అండ్ డిసెంబర్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడానికి చెప్తున్నా. మేము మనాలి ట్రిప్ అయితే అండి 85-90% ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ అని చెప్పొచ్చు. ఆ 10% ఏంటని మీరు అనుకోవచ్చు, ఏంటంటే మంచు కురవడం అండి, స్నోఫాల్ చూడాలి లేదు.
లైవ్లో చూడాలనుకున్నాను. నిన్న నైట్ కూడా నేను జోషి బయటకు వచ్చి వీడియో చేశాము. -7 degrees ఉంది. అయితే నేను కిందకి స్క్రోల్ చేస్తున్నప్పుడు గాలి 22 km/h వేస్తుందంట. గాలి అలా రావడం వల్ల స్నో అనేది పడదు బేసిక్గా. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మేము చేయలేదు. లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్నాం, బట్ అది వేరే సిరీస్ ఉంచాము వేరే సిరీస్ ఉంచాము. ఆ లైవ్ స్నోఫాల్ ఎక్కడో మరి ముందు తెలుస్తుంది. ఇంకొకటి, మీరు ఒకవేళ సమ్మర్ లోనే ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మీకు మంచు ఇది ఉండదు, కానీ చల్లదనం ఉంటుంది. ఆపిల్ ట్రీస్ అన్ని అప్పుడే చిగురొస్తాయి. ఒకవేళ మరి సమ్మర్లో షిమ్లా మనాలి ప్లాన్ చేసుకుంటే సో ఏం చూడొచ్చు అని మీరు అనుకుంటారు. సో చూడడానికంటే ఎక్కువ మన హీట్స్ నుంచి, అంటే మన ఏరియాస్లో ఎక్కువ వేడి ఉంటుంది కదండి, దాని నుంచి తప్పించుకోవచ్చు. చాలా కూల్ వెదర్ అయితే ఇక్కడ ఉంటుంది. రెండోది ఏంటి అంటే అప్పటికి ఈ రివర్ ఉంది కదండి, బియాస్ రివర్, ఇది ఎక్కువ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రీ మాన్సూన్ రెయిన్స్ పడినప్పుడు ఈ రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, అలాగే హాట్ ఎయిర్ బెలూన్, ఈ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. ఒకటి వెదర్ కూల్గా ఉంటుంది, రెండోది పీస్ఫుల్గా ఈ ప్లేసెస్ అన్నీ చూడడానికి ఒక రకంగా ఎస్కేప్ లాగా. అంటే అక్కడ ఎండను తట్టుకొని ఉండాలి కదా, ఇక్కడికి వచ్చేస్తే ప్రశాంతంగా అయితే గడపచ్చు. ఇందాక మేము చెప్పాము రోహతాంగ్ ఏప్రిల్లో ఓపెన్ అవుతుందని, కానీ నేను చూస్తే మేకు ఓపెన్ అవుతుందంట. కాబట్టి ఆ టైంలో మీరు రోహతాంగ్ పాస్ వెళ్తే ఈవెన్ సమ్మర్లో స్నో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో సమ్మర్లో ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు. షిమ్లా మనాలి అని అనగానే గుర్తొచ్చేది షిమ్లా మనాలి అని అనగానే మనకి గుర్తొచ్చేవి యాపిల్స్ కదండి. మనకు అమ్మడం కూడా షిమ్లా యాపిల్స్ అని అమ్మేస్తారు మనకి అక్కడ. సో అయితే యాపిల్స్ ఎప్పుడు చూడొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. మేము వచ్చిన సీజన్ అయితే అన్ని ఎండిపోయిన చెట్లేనండి, ఆకులు కూడా చూడలేదండి. ఉన్నాయి చూడండి, అవన్నీ యాపిలే చెప్పారు, కానీ యాపిలే కన్నా అవన్నీ అదిగోండి అక్కడ యాపిల్ ట్రీస్ ఉన్నాయి, అన్ని ఎండిపోయినాయండి, ఆకులు కూడా లేదు అసలు. బట్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇంకా ఎలా అంటే రోడ్డు మీద కోసేసుకోవచ్చు అనమాట. అవి మనకి ఎలా అయితే ఈ నీడకి చెట్లు ఉంటాయో మనకి ఫుట్పాత్ మీద, అలా యాపిల్ ట్రీస్ ఉన్నాయండి. లిటరల్ గా మీరు ఎంజాయ్ చేయొచ్చు అండ్ గ్రీనరీని ఎంజాయ్ చేయొచ్చు. మనాలిలో మీరు వస్తే ఇప్పుడైతే అంతా డ్రైగా ఉన్నది. అప్పుడు మాత్రం మీరు సమ్మర్ లో ప్లాన్ చేసుకుంటే యాపిల్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మేము చెప్పేది ఏంటి అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంత మేము షేర్ చేసామండి. ఇది 100% కరెక్ట్ అని మేము చెప్పలేము, బట్ డైరెక్ట్గా వెళ్ళాం కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయో మేమైతే కొంచెం అయితే ఐడియా మీకు ఇవ్వగలిగాము. సో ఒకటి ఏంటి అంటే ఎందుకు ఇంత పర్టికులర్గా వీడియో చేయాలి అని అంటే మనాలి వెళ్ళేదే స్నో కోసం కదండి. సో వెళ్ళి కూడా స్నో చూడలేకపోతే, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో లేకపోతే ఫేస్బుక్ యూట్యూబ్ షార్ట్స్లో చూసినట్టు అక్కడ వెళ్ళిన తర్వాత ఉండకపోవచ్చు, ఎందుకంటే రియాలిటీ డిఫరెంట్ కదా. సో కాబట్టి అలా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మాకు కార్లో వెళ్తున్నప్పుడు డ్రైవర్ చెప్పాడు స్నోఫాల్ అయిపోతుంది లైవ్, మీరు వెహికల్స్ వెళ్ళవు, చాలా కష్టం అవుతుంది అది ఇది అని చెప్పారు. బట్ దానికి క్వైట్ ఆపోజిట్గా స్నోఫాలే అవ్వలేదండి మేము ఉన్నంత టైంలో, అది కూడా పీక్ వింటర్లో. అలాగని ఎప్పుడూ అవ్వలేదని కాదు, మేము వచ్చేసిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయని మంత్లో అంటే ఫిబ్రవరిలో ఇంకా వింటర్ అయిపోతుంది అన్న టైంలో స్నోఫాల్ అయితే హెవీగా అయింది. చాలా రోజులు అయింది, నాకు తెలిసి ఇప్పుడు కూడా అవుతున్నట్టు ఉంది. కాబట్టి మనం ప్రెడిక్ట్ చేయలేము. సో ప్రెడిక్ట్ చేయగలిగేది ఏంటి అంటే వింటర్లో కంపల్సరీగా అవుతుంది, కాబట్టి వింటర్ మంత్స్లో ప్లాన్ చేసుకోవాలి. లేదు సమ్మర్కి ప్లాన్ చేసుకున్నట్లయితే దాని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. సో కూల్ వెదర్ మనం అయితే ఎంజాయ్ చేయవచ్చు. కాబట్టి మేము ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఒకవేళ మేము ఏమైనా పొరపాట్లు తప్పులు చేస్తే అది కేవలం నాలెడ్జ్ లేకపోవడం వల్లే అని. ఒకవేళ ఉపయోగపడితే వీడియోని తీసుకోండి, ఒకవేళ తప్పులు చెప్తే కింద కరెక్ట్ చేయండి. కరెక్ట్ చేస్తే వీడియో చూసిన వాళ్ళు ఆ కమెంట్స్ కూడా చదివి ఓకే వీళ్ళు తప్పు చెప్పారు, వీళ్ళైతే కరెక్ట్ చేశారు అని అనుకుంటారు కదా, ఉపయోగపడుతుంది కదా. కాబట్టి అందుకోసమని ఈ వీడియో అయితే మేము షేర్ చేయడం జరిగింది. మేమైతే సాలిడ్గా మనాలిలోనే 5 days 4 nights 5 days ఉన్నాము, చక్కగా ఎంజాయ్ చేసాము. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అయితే మీకు తెలియజేయడానికి మేము ఇష్టపడి ఈ వీడియోని అయితే చేసాము.
మా కోరిక ఏంటంటే స్నోలో ఆడుకోవాలి, లిటరల్గా స్నోలో ఆడుకోవాలి. అలాగే స్నోఫాల్ చూడాలనుకున్నాము, సో మాకు పాసిబుల్ కాలేదు. సో ముందు సిరీస్ వస్తాయి, అప్పటికి ఒకవేళ అది పెండింగ్ ఉంచామేమో తెలియదు కానీ, సో కంపల్సరీగా లైవ్ స్నోఫాల్ కూడా మేమైతే ఎంజాయ్ చేస్తాం. దానివల్ల కొంచెం ఒక ఏమంటారో డిసడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. ఏంటి అంటే లైవ్ స్నోఫాల్ అయితే చాలా మట్టుకి క్లోజ్డ్లో ఉంటాయి, అంత ఫ్రీగా మూవ్ కాలేము, వెహికల్స్ అవి సరిగ్గా మూవ్ అవ్వవు, స్లైడ్ అయిపోతుంటాయి, కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయని చాలామంది చెప్పారు. బట్ ఏది జరిగినా మంచి కోసమే అని మనం మంచి సైడ్ ఆలోచించాలి కదా, అలా అనుకుని మేము హ్యాపీగా మనాలి టూర్ అయితే కంప్లీట్ చేసుకుని బ్యాక్ వచ్చాము. So thank you so much. Thank you for watching.